ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఎక్కడా లేదు భారతదేశంలో. బహుశా నేను అనుకుంటున్నాను ఇది రేర్, ఇది యూనిక్ పార్టీ, ఇది ఒక సపరేట్ పార్టీ. ఇండియన్ డెమోక్రటిక్ సూట్ కాదు ఇది పార్టీ. అంటే మరి అంత దారుణంగా హలో అంటే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఏమనంటే నిలబడమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ రకమైన హ్యూమిలియేషన్ ఇవన్నీ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. మేము తిట్టమన్నప్పుడు తిట్టాలి, పొగడమన్నప్పుడు పొగడాలి, ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆ బూతులన్నీ తిట్టాలి అని చెబుతూ ఉంటారు. ఇదంతా నిజమండి? ఎస్, నిజం, ట్రూ సార్. నేను ప్రామిస్, నేను చెప్తున్నాను. నాకేం ఇప్పుడు నేనేమి ఆశించి చెప్పటం లేదు. నేను అనుభవించాను. నాకే టెస్ట్ పెట్టారు. నా సీనియారిటీని, నా చదువుని, నా జ్ఞానాన్ని, నాకున్న వయసుని ఏం లెక్క చేయకుండా, గుర్తించకుండా నాకు ఈ టెస్ట్ పెట్టారు. నువ్వు కమ్మోళం తిట్టు, నువ్వు తెలుగుదేశాన్ని తిట్టు, నీకు పదవి, నువ్వు చంద్రబాబును కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం. ఇది డైలాగు ఫ్రమ్ సజ్జల రామకృష్ణ నుంచి నాకు చెప్పాడు. నాకు పక్కనే ఉన్నాడు ఒక సీనియర్ మంత్రి గారు ఆ రోజు. ఆయన నుండి ఆయన తిట్టలేడండి, మైక్ ఇస్తే మాట్లాడమంటే ఒక గంట మాట్లాడతాడు, అతను తిట్టలేడు, అతను ఎందుకు అతనికి చేతగాని పని చెప్తారు మీరు అని చెప్పి అన్నాడు. లేటెస్ట్ గా వచ్చారు కాబట్టి రాజకీయ ప్రక్షాళన కోసం చెప్తున్నా. అందుకనే ప్రజా జీవితంలో ఎలా ఉండాలని తెలియటం కోసం నేను చెప్తున్నా. కానీ ఈరోజు నాకు జగన్ మీద లేకపోతే వైసీపీ మీద కావాలని చెప్తున్నాను మాత్రం ప్రజలు ఎవరు అనుకోవద్దు దయచేసి. నేను విత్ మై హార్ట్, మై సోల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను రాజకీయ ప్రక్షాళన కోసం మాట్లాడుతున్నాను. వైసీపీ బాగుపడితే మంచిదే కదా. బలమైన ప్రతిపక్షం తయారైతే ప్రజాస్వామ్యంలో ఆహ్వానించేవాడిని. నాలాంటి వాళ్ళకి తిట్లు దండకం ఉంటే మీకు పదవి, లేకపోతే పదవి లేదు. నాకు కేవలం ఆ ఒక్క పాయింట్ మీద పదవి ఇవ్వలేదండి. ఇప్పుడు ఇది ఒక ముఠా. ఆ ముఠాలో ఏంటంటే ఆ క్యాంపస్లో ఉండాలి. ఆ క్యాంపస్లో ఉంటే దాన్ని నేను కల్కి సినిమాలో కాంప్లెక్స్ అని పెట్టాను. ఆ కాంప్లెక్స్లో ఉంటారు, వాళ్ళు చెప్పిన పని చేయటం అంతే. నిజం, ఇది ట్రూ. నేను 5 సంవత్సరాలు నేను దాన్ని అబ్జర్వ్ చేసి దాని సెషన్. అది కూడా ఆయన చెప్పడు పాపం. ఆయన కనపడ్డు, అసలు ఎవరికి కనపడ్డు. ఆయన సజ్జలు చెప్తాడు, ఏంటి నువ్వు ఇది తిట్టురా, నువ్వు కొట్టురా, నువ్వు ఎందుకంటే లేకపోతే రాజకీయాలు, ఈరోజు రాజకీయాలు ఫిట్ కావు నువ్వు. అంతే కదా. కల్కి సినిమాలో కూడా విలన్ కనపడ్డు కదా. కనపడ్డు, విలన్ కనపడ్డు. ఎస్, అదే డ్రామా ఇది ఇక్కడ. అది ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఈ సిస్టంలో జగన్ కంటే ఏదో సూపర్ పవర్ ఉందండి, మీరు గమనించాలి. ఎవరది? జగన్